వచ్చే ఏడాది భారత్ శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్కు ముందు ఐసీసీకి ఊహించని షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీ అధికారిక ప్రసారకర్తగా ఉన్న జియో హాట్స్టార్ తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. భారీ ఆర్థిక నష్టాల కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీకి అధికారికంగా తెలియజేసినట్లు సమాచారం. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరగనుంది. అయితే అంతకుముందే జియో హాట్స్టార్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం ఈ టోర్నీకి మాత్రమే కాకుండా 2024-27 మధ్యకాలానికి కుదుర్చుకున్న $3 బిలియన్ మీడియా హక్కుల ఒప్పందంలోని మిగిలిన 2 ఏళ్ల కాంట్రాక్టును కూడా కొనసాగించలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జియో హాట్స్టార్ నిర్ణయంతో అప్రమత్తమైన ఐసీసీ వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. 2026-29 కాలానికి గాను $2.4 బిలియన్ కొత్తగా మీడియా హక్కుల విక్రయ ప్రక్రియను ప్రారంభించింది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ ఓటీటీ సంస్థలను ఐసీసీ సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఒప్పందం విలువ చాలా ఎక్కువగా ఉండటంతో ఇప్పటి వరకు ఏ సంస్థ ముందుకు రాలేదని సమాచారం. దీంతో 2026 టీ20 ప్రపంచ కప్ ప్రసార హక్కులపై ప్రస్తుతం గందరగోళం నెలకొంది.